So there will be transitions in life. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. దే సే 10th ఈజ్ ట్రాన్సిషన్ టైం. ఓకే, దాని తర్వాత కొంచెం పెద్ద అయ్యాక ఇట్ బికమ్స్ అదర్ ఎగ్జామ్స్, వేరే ఎగ్జామ్స్, లేదా తెలిసే బాప్తిజం తీసుకోవడము చాలా ప్రాముఖ్యమైన టైం, లేదా మారుమనసు పొందడం చాలా ప్రాముఖ్యమైన టైం, లేదా వివాహము ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టైం. సో ట్రాన్సిషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్స్ లైఫ్. ఒక మనిషి జీవితంలో మార్పు అన్నది చాలా ఇంపార్టెంట్. టు చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. చాలామంది వేరే ఊర్లు మారి హైదరాబాద్కి వచ్చారు. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్. సో ట్రాన్సిషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కానీ అందరికీ మార్పులు అంటే ఇష్టం లేదు. చాలామందికి మార్పు అంటే ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. నేను కాలేజ్లో ఉన్న 3 సంవత్సరాలు నా బండి ఎక్కడ పార్క్ చేశానో అక్కడే పార్క్ చేసేవాడిని. పార్కింగ్ లాట్ ఖాళీ ఉన్నా అక్కడే పార్క్ చేసేవాడిని, పార్కింగ్ లాట్ ఖాళీ లేకపోయినా అక్కడే పార్క్ చేసేవాడిని. నాకు అది అలవాటైపోయింది. ఇంకా వీ హ్యావ్ బికమ్ క్రీచర్స్ ఆఫ్ హ్యాబిట్. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, క్రీచర్ ఆఫ్ హ్యాబిట్. అంటే మనకి కొన్ని అలవాటు అయిపోతాయి జీవితంలో, ఇంకా మనం ఆ అలవాటులో కొనసాగిపోతూ ఉంటాం. వీ విల్ డూ అవర్ లైఫ్ ఇన్ దట్ హ్యాబిట్. కొన్ని హ్యాబిట్స్ అవి చాలా కష్టము మారడానికి. సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రైస్ మానేయమన్నాడు అనుకోండి, చాలామంది మానేయలేరు. బికాజ్ ఆల్ యువర్ లైఫ్ యూ హ్యావ్ ఈటెన్ రైస్ అండ్ యు ఆర్ అ క్రీచర్ ఆఫ్ హ్యాబిట్. ఒక పద్ధతులు లేదా దిస్ ఈజ్ యువర్ హ్యాబిట్, అది ఇంకా నీ హ్యాబిట్ అది. సో వెన్ దేర్ ఈజ్ అ ఇంపార్టెంట్ సీజన్ ఆఫ్ ట్రాన్సిషన్, ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక సందర్భము ఎప్పుడైతే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారాల్సి వస్తుందో అది చాలా ప్రాముఖ్యమైన సందర్భం. మారగలిగిన వ్యక్తులే దే కెన్ సర్వైవ్. ద పీపుల్ హూ కెన్ ట్రాన్సిషన్ దే కెన్ సర్వైవ్. సో దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు ద పీపుల్ హూ సర్వైవ్డ్ ఆర్ ద పీపుల్ హూ విల్డ్ టు గో విత్ మోసెస్. మోషే మాట వినేవారు అందరూ బ్రతికారు. అంటే ఇశ్రాయేలీల్లో ఎంతమంది అయితే మోషే మాట విని పస్కా పండుగను చేసి ఆ రక్తాన్ని వారి యొక్క ద్వారం మీద పెట్టుకున్న వారందరూ ఏంటంటే ఒక స్లేవరీ నుంచి ఫ్రీడమ్కి మారడానికి వారికి అవకాశం కలిగింది. కానీ వీరు నిజంగా మారేరా అంటే మళ్ళీ అక్కడికి ప్రదేశానికి వెళ్ళి వారు పాత జ్ఞాపకానికి తెచ్చుకునేవారు. ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్. కొంతమంది అలవాట్లో మారకుండా, పరిస్థితులకి అడాప్ట్ అవ్వకుండా, వాళ్ళు మారకుండా దే విల్ స్టార్ట్ టు సఫర్. సో ఇప్పుడు 1 శామ్యూయల్ 13వ అధ్యాయంలో we see in 1 Samuel chapter 13, ఐదో వచనం చదువుదాము. ఫిలిస్తీన్లు ఓకే ఓకే, వారు ఇసుక రేణువులు, దే వర్ శాండ్ ఆన్ ద సీ అంట. ఫిలిస్తీన్లు ఎంతమంది తయారై వచ్చారంటే ద ఇజ్రాయిలైట్స్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. వీరికి చాలా ప్రెషర్ వచ్చేసింది, వీరు ఏం చేయాలో వీరికి అర్థం కాక. ఓకే, అయితే దాని తర్వాత చదవండి. వీరు బయలుదేరి ఓకే బేతావేను తూర్పు దిక్కున మిక్మాషులో దిగిరి. ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను, పొదలలోను, మెట్లలోను, ఉన్నత స్థలములలోను, కూపములలోను దాగిరి. ఇశ్రాయేల్కి ఏమైందంటే చాయిస్ లేకుండా అయిపోయింది. ఇశ్రాయేల్ డిడ్ నాట్ హ్యావ్ అనదర్ చాయిస్. ఎందుకంటే వీరి దగ్గర అప్పుడు కావాల్సిన సౌకర్యం వీరి దగ్గర లేదు. దే డోంట్ హ్యావ్ ద మనీ, దే డోంట్ హ్యావ్ ద టైమ్, దే డోంట్ హ్యావ్ ద స్కిల్, దే డోంట్ హ్యావ్ ద నంబర్స్. అంటే మీరు క్యాలిక్యులేషన్ చేస్తే సముద్రం మీద ఉన్న ఇసుకంత మంది జనాలతో ఇజ్రాయెల్ ఎట్లా ఫైట్ చేస్తారు? సో ద నంబర్స్ వర్ అగేన్స్ట్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి అంత నంబర్స్ లేవు.
సో వీళ్ళు ఏం చేశారంటే వెన్ దే సా దట్ దే వర్ ఇన్ అ స్ట్రైట్ ఫార్ ద పీపుల్ వర్ డిస్ట్రెస్డ్, వాళ్ళందరూ భయపడ్డారు అన్నమాట. అండ్ ద పీపుల్ హైడ్ దెమ్సెల్ఫ్ ఇన్ కేవ్స్, ఇన్ థికెట్స్, ఇన్ రాక్స్ అండ్ ఇన్ హై ప్లేసెస్ అండ్ ఇన్ పిట్స్. ఇంకా వీళ్ళు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వీరికి అవకాశం ఏం దొరక్క వీరు దాక్కోవడం స్టార్ట్ చేశారు. కొంచెం కిందకు వద్దాము 19వ వచనానికి వద్దాము. 19 verse 19. హెబ్రీయులు కత్తులను ఈటలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేళ్ల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. సో నౌ దిస్ ఇస్ అనదర్ స్ట్రాటజీ బై ద ఫిలిస్టీన్స్. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఇస్రాయేల్లో బ్లాక్ స్మిత్స్ లేకుండా, అంటే నీ దగ్గర డబ్బులు లేవు, ఓకే, నీ దగ్గర జనాలు లేరు, ఓకే, ఇప్పుడు నీ దగ్గర ఆయుధాలు కూడా లేవు. సి దేర్ ఈస్ కమింగ్ అ సీజన్ ఆఫ్ వార్, ఓకే. అక్కడ కనపడతా ఉందేమో ఇస్కాల్లో ఎంతమంది ఉంటారంటే యూ కెనాట్ కౌంట్ ద నంబర్ ఆఫ్ పీపుల్. ఇంతమంది జనాభాని నువ్వు ఎట్లాగా ఫైట్ చేస్తావు? డబ్బులు లేవు, యూ హ్యావ్ నథింగ్ ఆన్ యువర్ సైడ్, నంబర్స్ లేవు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి 19వ వచనంలో అక్కడ ఏం రాస్తుందంటే ఆ కత్తులు తయారు చేసేవారు కూడా లేరంట. సి చాలామంది క్రైస్తవులు వారి జీవితాల్లో ఎందుకు ఓడిపోతారంటే వారి దగ్గర స్కిల్స్ లేక. దే డోంట్ హ్యావ్ ద నీడెడ్ స్కిల్. దే డోంట్, అంటే వీరు ఏంటంటే మార్పు పొందుతూ ఉన్నప్పుడు మీకు ఏమైందంటే స్కిల్స్ వస్తూ ఉంటాయి. పీపుల్ విల్ స్టార్ట్ డెవలపింగ్ స్కిల్స్. అంటే మీరు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తే మీరు ఫస్ట్ నేర్చుకునే స్కిల్ ఏంటంటే వారి భాష. లేదు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తే మీరు ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే వారి పద్ధతులు. సో మార్పు కావాలి అన్నప్పుడు ఏమైందంటే దేర్ విల్ న్యాచురల్లీ డెవలప్ అ హ్యూమన్ స్కిల్. కానీ ఇక్కడ ఏమైందంటే ఫిలిస్తీన్లు అంట, ఒకసారి చదువుదాం మళ్ళీ 19వ వచనము. హెబ్రీయులు కత్తులను ఈటలను చేయించుకొందురేమో అని, అంటే వీడు ఎక్కడ బాగుపడిపోతాడేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేళ్ల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. అంటే ఇశ్రాయేలీలు ఎందుకు అర్థం కావలేదు? వై డిడ్ ఇజ్రాయెల్ నాట్ ఐడెంటిఫై? మీకు అర్థమవుతుందా? నా దగ్గర ఆయుధాలు తయారు చేసేవాడు లేడు అని వారికి ఎందుకు అర్థం కాల? చాలా మందికి వారిలో ఉన్న లోటు కనపడదు. దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్. సో యుద్ధానికి వస్తున్నారు, టైం దగ్గరకు వస్తూ ఉంది, మనుషులు ఇజ్రాయెల్లో భయపడిపోతూ ఉన్నారు, భయం వేసేస్తూ ఉంది. తీరా చూస్తే ఆయుధాలు లేవు, నంబర్స్ లేవు, ఏమి లేవు, డబ్బులు లేవు. ఏమైంది ఇన్ని సంవత్సరాలు? వాట్ డిడ్ యూ డూ ఆల్ దీస్ ఇయర్స్? ఓకే, ఇంకా సడన్గా వీళ్ళందరికీ భయం వేసేసి వస్తుంది. దే ఆర్ వెరీ స్కేర్డ్ బికాజ్ దే హ్యావ్ నాట్ ప్రిపేర్డ్. భయం ఎందుకు వేస్తుంది అంటే ట్రాన్సిషన్ అవ్వకుండా, అంటే వారు స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా వారు ఎలాగ 10 సంవత్సరాల క్రితం ఉన్నారో అలాగే ఉండినారు కాబట్టి దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద కరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అందరు బీటెక్ డిగ్రీ సరిపోయిద్దేమో అనుకుంటున్నారు. కానీ బీటెక్ డిగ్రీ అయిపోయింది, చదువు అయిపోయింది, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, వీళ్ళందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. నౌ దెర్ ఈస్ అ న్యూ కంపిటీటర్ ఇన్ ద టౌన్. ఇంకా బీటెక్ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఏఐ సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలి. నేను చెయ్యను బాబు అనుకున్నారు అనుకోండి, ఓ యు ఆర్ నాట్ ట్రాన్సిషనింగ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. పరిస్థితులు మారుతూ ఉన్నాయి కానీ నేను మారను. నా చుట్టుపక్కల మారుతూ ఉన్నాయి పరిస్థితులు కానీ నేను అడాప్ట్ అవ్వను. నేను ఎలాగున్నాను, నేను అలాగే ఉన్నాను అంటే దట్ విల్ బికమ్ అ ప్రాబ్లం. అది సమస్యగా మారిపోయింది. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చింది? 19 మొత్తం చదువుదాం మళ్ళీ. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్లను, పోట కత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు గల కొంగులకును గొడ్డండకును మునుకోల కర్రలు సరిచేయుటకు ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద నుండెను. దే హ్యాడ్ జస్ట్ అ ఫైల్. అంటే
ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వారి దగ్గర ఏమీ రిసోర్సెస్ లేవు. దే జస్ట్ హ్యాడ్ ఫైల్ అంటే ఎట్లా చెప్పాలి నేను మీకు, నెయిల్స్ కట్ చేసుకున్న తర్వాత నెయిల్స్ స్మూత్ అవడానికి చేస్తారు చూడు, దే జస్ట్ హ్యాడ్ శాండ్ పేపర్ లాగా. దే కెన్ డూ లిటిల్, దట్స్ ఇట్. ఇంకా వీరికి అందరికి భయం వేస్తా ఉంది. చదువుదాం ఒకసారి 14వ అధ్యాయం. నౌ లెట్స్ గో టు వర్స్ 22 వచనం చదవండి ఒకసారి. ఇదే కాబట్టి యుద్ధ దినమందు సౌలు నద్దకు యోనాతాను నద్దను ఉన్న జనములలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. ఫిలిష్తీయుల చాలు. ఆన్ ద డే ఆఫ్ బ్యాటిల్ యుద్ధము వచ్చిన దినము రెడీ అవ్వడం కాదు. నాట్ గెటింగ్ రెడీ ఆన్ ద డే ఆఫ్ బ్యాటిల్. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫార్ ద డే ఆఫ్ బ్యాటిల్. ఆఫ్ కోర్స్ దేవుడు చాలా కృప కలిగిన వాడు, దేవుడు చాలా దయ కలిగిన వాడు. వారి యొక్క పిల్లలని భయపడతా చూడలేక, బికాస్ హీ డిడ్ నాట్ లైక్ టు సీ హిస్ చిల్డ్రన్ అఫ్రేడ్, దేవుడు యోనాతాన్ని వాడుకుంటాడు. 14వ అధ్యాయంలో యోనాతాన్ వెళ్ళి ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్ మధ్యలో కన్ఫ్యూజన్ ఏర్పాటు చేస్తాడు. హీ క్రియేట్స్ కన్ఫ్యూజన్. ఇంకంతే. 14వ అధ్యాయము లాస్ట్లో చదివితే, 14వ అధ్యాయము 23వ వచనానికి చదివితే, చదవండి 23. కాదు 23 నుంచి కాదు, 22 నుంచి చదువు. కమ్ టు అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీలను ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులను ఈలాగా రక్షించెను. ద లార్డ్ ఇస్ గ్రేషియస్. దేవుడు దయగలిగిన వాడు. ఆన్ ద డే ఆఫ్ బ్యాటిల్ నీ దగ్గర స్కిల్స్ లేకపోయినా, యుద్ధంకి ఇంకా కొద్ది రోజులకి కూడా నువ్వు రెడీగా లేకపోయినా, ద లార్డ్ ఈజ్ అంటే దేవుడు చాలా కృప కలిగిన వాడు. దేవుడు పిల్లల్ని చూసి హీ కమ్స్ టు దేర్ రెస్క్యూ. అంటే గుహలో అప్పటి వరకు 22 వచనానికి వెళ్ళి ఒకసారి, అప్పటి వరకు ఎఫ్రాయిమీలు వీళ్ళందరూ ఏం చేశారంటే వెళ్ళి గుహల్లో దాక్కున్నారు. ఎఫ్రాయిం కొండల్లో. సీ దెమ్సెల్వ్స్ ఇన్ మౌంట్ ఎఫ్రాయిం. వెన్ దే హర్డ్ దట్ ద ఫిలిస్టీన్స్ ఫ్లెడ్, దే ఆల్సో ఫాలోడ్ హార్డ్ ఆఫ్టర్ దెమ్ ఇన్ బ్యాటిల్. అంటే దేవుడు వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ద లార్డ్ ఎంటర్డ్ ద బ్యాటిల్. అందుకే కీర్తనలు 23వ అధ్యాయము, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. నెక్స్ట్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృప ఎలాగుంటుందంటే ఆయన నీ కాపరి వలె ఉంటుంది. యాక్చువల్లీ నేను నా దగ్గర ఇంకొక 2 వచనాలు ఉన్నాయి చూపెడదామని, కానీ యాకోబుకు రాసిన పత్రికలో నేను ఇప్పుడు చూపెట్టాను. డోంట్ ఓపెన్, ఐ విల్ టెల్ యూ. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, డబ్బులున్నవాడు లేడు, డబ్బులు లేనివాడు లేడంట. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ మనీ ఆర్ యూ డోంట్ హ్యావ్ మనీ. ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ ఆర్ యు వైజ్. నువ్వు దేవుని అందు విశ్వాసము కలిగి ఉండగలుగుతున్నావా? ఆర్ యూ ఏబుల్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్? దేవుని యందు నమ్మిక కలిగిన వాడు అంటే దేవుని యొక్క కరెన్సీలో అంట యెహోవా నా కాపరి అని నమ్మగలిగిన వాడే ధన్యుడు. ఇన్ ద కరెన్సీ ఆఫ్ హెవెన్. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాసుంటుంది అట్లాగా. డూ యూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్? ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. ఒకసారి రండి మాథ్యూ చాప్టర్ 6. లెట్ us now go to Matthew chapter 6. Matthew chapter 6. ఇరవై 24 వచనం చదువుదాం. లెట్ us read from verse 24. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఓకే. ఒకడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. ఒకడు ఒకని ద్వేషించి ఇంకొకరిని ప్రేమించును. లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. ఆత్మీయంగా ఉండి మళ్ళీ లోకంలో ఉండాలంటే అట్లా కుదరదు. యు కెనాట్ డూ ద సేమ్ థింగ్. ఇశ్రాయేలీలు వారి దగ్గర ఆ రోజు ఆయుధాలు ఎందుకు లేవు అంటే బికాస్ దే వర్ నాట్ విల్లింగ్ టు ట్రాన్సిషన్ అండ్ డెవలప్ దెమ్సెల్ఫ్.
సౌలు రాజు కదా, హౌ డిడ్ హీ నాట్ అండర్స్టాండ్ దిస్ స్ట్రాటజీ? అంటే నువ్వు నీ పని నువ్వు చేసుకోకుండా ఉద్యోగాలు కూడా రావాలి అంటే రావు. మీకు అర్థం? ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్. నేను రోజంతా మంచిగా ఏది కావాలంటే అది తింటాను, కానీ నేను బరువు ఎక్కకూడదు అంటే అట్లా కుదరదు. బ్యాలెన్స్ అన్నది ఒక అబద్ధం. అది దేర్ ఈజ్ నో బ్యాలెన్స్ ఇన్ లైఫ్. బ్యాలెన్స్ అన్నది అదొక అబద్ధం. నీకు కొన్ని కావాలి అంటే నువ్వు కొన్ని పోగొట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ గుడ్ ఫిట్ బాడీ, ఇంకా నువ్వు ఏం చేయాలంటే నీ బాడీని నువ్వు పస్తు పెట్టాలి. యూ కెనాట్ ఈట్ వాట్ యూ వాంట్ అండ్ సే ఐ విల్ లుక్ ఫిట్. నీకు రెండు రావు. నేను యుద్ధంలో గెలుస్తాను, అదేవిధంగా నా శత్రువుతో పాటు నా శత్రువే నా యొక్క ఆయుధాలు తయారు చేస్తాను, అట్లా కుదరదు. అట్లాగా యూ కెనాట్ హ్యావ్ టూ మాస్టర్స్. నేను అప్పులు తీసుకుంటాను, అదేవిధంగా నేను ఎంజాయ్ చేస్తాను, అట్లా యూ కెనాట్ డూ. అప్పు తీసుకునేవాడంటే ఇచ్చిన వాడికి దాసుడు అయిపోతాడంట. యు ఆర్ నాట్ అ మాస్టర్. సో ఏమైందంటే జనాలు దే ఫీల్ లైక్ నౌ దే కెన్ సర్వ్ టూ మాస్టర్స్. నేను చర్చ్లో కొంచెం వాక్యం వింటాను, అదేవిధంగా ఏదో పెద్ద లోకంలో నేను చాలా తెలివిగల వాడిని లాగా నేను అందరినీ మోస్తాను. యూ కెనాట్ చీట్ లైక్ దట్. సో యూ కెనాట్ హ్యావ్ టూ మాస్టర్స్. ఓకే, దాని తర్వాత వచనము, మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని. అసలు ఈ ట్రాన్సిషన్ చూడండి, 24 వచనంలో ఏమని రాసి ఉండేది? దేవునికి మళ్ళీ సిరికి. యు కెనాట్ సర్వ్ టూ పీపుల్. అంటే నువ్వు డబ్బుల మీద అయినా విశ్వాసం కలిగి ఉండాలి, లేదా దేవుని ఎడలైన విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బులే లేవు అంటే నీకు ఆప్షన్ చాలా ఈజీ. ఇంకా నీకు దేవుడు తప్ప ఇంకెవరు లేరు. లేదు నీకు డబ్బులు ఉన్నాయి, దేవుడు ఉన్నాయి అనుకో, ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ యూ. నీకు డబ్బులు ఉన్నాయంటే ఓకే, ఈజీ. ఏం ఆలోచిస్తావు అంటే ఓకే, ఐ కెన్ స్పెండ్ సమ్ మనీ, ఐ కెన్ టేక్ సమ్ మనీ, ఐ కెన్ గివ్ సంబడి సమ్ మనీ. సో దేవుడు ఏమంటున్నాడు? యూ కెనాట్. అందుకే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకోండి. బికాస్ ఈస్ టాకింగ్ అబౌట్ ఒక ధనికుడు అన్నది లేదు, బీదవాడు అన్నది లేదు. దేవుని అందులో విశ్వాసము కలిగిన వాడు, ద మ్యాన్ హూ ఈజ్ ఏబుల్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగినప్పుడు అప్పుడు నువ్వు ప్రయోజనకరం. యూ విల్ బికమ్ సంథింగ్, యూ విల్ బికమ్ ఎవ్రీథింగ్ అని రాసి ఉంటుంది. సో యూ కెనాట్ హ్యావ్ టూ మాస్టర్స్. నువ్వు డబ్బుల మీద విశ్వాసం కలిగలేవు, లేదా అదే టైంలో దేవుని లైక్ యూ కెనాట్ హ్యావ్ టూ మాస్టర్స్. కాబట్టి 25 చదవండి. దేర్ఫోర్ అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. అంటే నేను ఈ వాక్యం నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, బికాజ్ ఎవ్రీబడి సీమ్స్ టు బి వరీడ్ అబౌట్ ద కరెంట్ జియోపాలిటికల్ స్టేటస్. పెట్రోల్ పెరిగిపోయింది, నెక్స్ట్ ఫుడ్ పెరిగిపోయింది, నెక్స్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, పీపుల్ సీమ్ టు బి ప్యానికింగ్. గ్యాస్ పెరిగిపోయింది, విచ్ ఇస్ ట్రూ. సో 2 ways to look at it. 2 విధానాలు నువ్వు చూసుకునేదానికి. ఈదర్ యు ఆర్ నాట్ స్కిల్డ్ ఇనఫ్. యుద్ధము టైం వచ్చేటప్పటికి నీ దగ్గర కరెక్ట్గా ఆయుధాలు లేవు. సో కరెక్ట్గా రేట్ పెంచేటప్పటికి నీ దగ్గర డబ్బులు లేవు. కరెక్ట్గా ఆ క్రైసిస్ వచ్చే టైంకి నీ దగ్గర అంటే ఏమైపోయిందంటే, పీపుల్ డోంట్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటిల్ దే ఫాల్ సిక్. మీకు అర్థమవుతుందా? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో 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 అని చెప్పాలి. కరెక్ట్గా వాళ్ళకి అనారోగ్యం వచ్చిన తర్వాత దెన్ దే విల్ గో టు that doctor, this doctor, they will try to settle this, that agreement, okay, they will try to delay some things. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వారు ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, సడన్గా ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చి ఇప్పుడు కట్టుకుందాం. నో, దట్ మీన్స్ యు ఆర్ ఆల్రెడీ టూ లేట్. సో 2 things it means that యుద్ధం వచ్చే టైంకి నీ దగ్గర ఆయుధాలు లేవు. ఓకే, నీకు కరెక్ట్గా క్రైసిస్ వచ్చేటప్పటికి నీకు దగ్గర స్కిల్ లేదు, దట్స్ 1. లేదా నీ దగ్గర దేవుడి మీద విశ్వాసం లేదు. ఇట్స్ 2 things. సో చదవండి ఇప్పుడు దేవుడు మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? దేర్ఫోర్ ఐ సే టు యూ, టేక్ నో థాట్ ఫర్ యువర్ లైఫ్. చదవండి అక్క.
ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఓకే, ఆకాశ పక్షులను చూడుడి. లుక్ ఎట్ ద బర్డ్స్ ఇన్ ద స్కై. అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఓకే, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. సో ద లార్డ్, దేవుడు, అందుకే నేను చెప్తున్నాను, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి. అంటే అవి విత్తవు, అవి కోయవు, అవి దే డోంట్ సో, దే డోంట్ రీప్. వీరి దగ్గర కరెక్ట్గా యుద్ధం టైంకి ఏం లేదంటే వీరి దగ్గర ఆయుధాలు లేవు, కానీ అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పిల్లల పక్షాన యుద్ధం ఆడాడు. సో ఫిలిస్తీన్లు భయపడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి పారిపోయారు. అప్పుడు గుహల్లో దాంకున్న వాళ్ళందరూ వారు బయటకు వచ్చేసారు. we have to start trusting in the Lord. దేవుని ఎడల విశ్వాసం అంటే you should know and be convinced that the Lord will somehow be able to take care of you. ఆ ట్రాన్సిషన్ టైంలో నువ్వు రెడీ అవ్వలేదు, ఓకే, నీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నీ దగ్గర ఇప్పుడు స్కిల్ లేదు, నీ దగ్గర సంపాదించుకునే శక్తి లేదు, ఎవరు నిన్ను జాబ్కి పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నీ దగ్గర కావాల్సిన స్కిల్స్ లేవు, ఏమి లేవు. సో వాట్ హ్యాపెన్స్ నౌ? నీ దగ్గర ఒకటే ఒక ఆప్షన్. యు సే లార్డ్ కమ్ ఆన్, యూ హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రేయింగ్. ఇంకా నువ్వు ప్రార్థన మీద డిపెండ్ అయిపోవాలి. సో ద లార్డ్ ఈస్ సేయింగ్, చదవండి ఒకసారి మళ్ళీ 24 నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 24 ఆన్వర్డ్స్. ఎవడును ఓకే ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఓకే, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటితో నొకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. we should start having faith. మనం ఇంకా విశ్వాసము కలిగి ఉండాలి. దాని తర్వాత వచ్చినాము. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ద లార్డ్ నోస్. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఐ వాంట్ యు, ఒకవేళ మీ దగ్గర కరెక్ట్గా ఈ టైంలో ఆయుధాలు లేవు, నా దగ్గర స్కిల్ లేదు, నా దగ్గర కావాల్సిన ఖడ్గము లేదు, నా దగ్గర కావాల్సిన కెపాసిటీ లేదు అని ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే, ఓకే, ద మెసేజ్ ఇస్ ఫర్ యూ. ఫర్ ద లార్డ్, ద హెవెన్లీ ఫాదర్ నోస్ ద థింగ్స్ దట్ యూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. దేవునికి నీకేం అవసరమో దేవునికి తెలుసు అంట. ఏ పరిస్థితికి నువ్వు వెళ్ళినప్పటికీ ద లార్డ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ష్యూర్ దట్ ఆల్ యువర్ నీడ్స్ ఆర్ ఫుల్లీ మెట్. మనం ఏం చేయాలంటే మనల్ని మనము దేవుని ముందు పెట్టుకొని దేవుని చిత్తం ఏంటో అని అడగాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ ఆస్కింగ్ గాడ్, లార్డ్ వాట్ ఈజ్ యువర్ విల్. అప్పుడు దేవుడు తన ప్రణాళిక, యాక్చువల్లీ 14వ అధ్యాయంకి వెళ్దాం. 1 సమూయేలు 14వ అధ్యాయము. సొలొమోన్ కూడా అదే చేస్తాడు. సొలొమోన్ అంటున్నా, యోనాతాన్ కూడా అదే చేస్తాడు. యోనాతాన్ ఏం చేస్తాడంటే, ఓకే, మన దగ్గర ఆయుధాలు లేవు, ఏమి లేవు, వీ హ్యావ్ నథింగ్. 1 సమూయేలు 14వ అధ్యాయము 6వ వచనం చదవండి.
యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరులు మీదికి పోదుము రమ్ము. ఓకే, యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయి వారితో చెప్పగా, యోనతాన్ కూడా ఏంటంటే హీఈస్ ఎగ్జామినింగ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హీఈస్ ఎగ్జామినింగ్ హిస్ ఫెయిత్. ఆయన యొక్క విశ్వాసాన్ని ఆయన ఎగ్జామిన్ చేసుకుంటున్నాడు. ఆయన యొక్క దేవుని యొక్క చిత్తం ఏంటో అని ఆయన ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఈ సేయింగ్, పద దేవుడు మనకి గెలుపునిస్తాడేమో, కొద్ది మంది అయితే ఏంటి, ఎక్కువ మంది అయితే ఏంటి, గెలుపిచ్చేది దేవుడు కదా. యు సీ, వెన్ యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ యువర్ లైఫ్ ఇన్ దట్ సెన్స్, అంటే రాజకుమారుడి దగ్గర కూడా ఏమీ లేదు ఆ టైంలో. ద సన్ ఆఫ్ ద కింగ్ హ్యాడ్ నథింగ్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ సౌల్ ఏమంటాడంటే ఎవరు ఏం తినకూడదు అంటాడు. ఎవరు ఏం తినకూడదు యుద్ధం గెలిచే వరకు అని అంటాడు. అంటే వారి దగ్గర అప్పుడు తిండి కూడా లేదు. దే హ్యాడ్ నో ఫుడ్, దే హ్యాడ్ నో వెపన్, దే హ్యాడ్ నథింగ్. బట్ స్టిల్ ద లార్డ్ షోడ్ అప్. అయినప్పటికీ నీ దేవుడు తన యొక్క హస్తాన్ని వారి యొక్క పిల్లల మీద పెట్టాడు. ఐ డోంట్ నో మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఐ ప్రే దట్ యూ విల్ ఎగ్జామిన్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఐ ప్రే దట్ యూ విల్ ఎగ్జామిన్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము ఏంటో నువ్వు ఎగ్జామిన్ చేసుకోగలగాలి. అండ్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఓకే, నవ్ ఈస్ ద టైమ్. నీ దగ్గర స్కిల్స్ లేవు అంటే ఓకే, నవ్ ప్లీజ్ గో అవుట్, స్టార్ట్ లెర్నింగ్ సమ్ న్యూ స్కిల్స్, ఎస్పెషలీ ద యంగ్ బాయ్స్. నీ దగ్గర కరెక్ట్గా ఈ టైంకి ఆయుధాలు లేవంటే గో పుట్ యువర్ సెల్ఫ్ అవుట్, ట్రై టు పిక్ అప్ యాజ్ మెనీ స్కిల్స్ యాజ్ యూ క్యాన్. ఎందుకంటే యుద్ధ దినమున నీకు అవన్నీ పనికి వస్తాయి. ఆన్ ద డే ఆఫ్ బ్యాటిల్ ఆల్ ఆఫ్ దట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. సో చింత ఎందుకు? వై టు వరీ? ద లార్డ్, ద హెవెన్లీ ఫాదర్ knows everything that you need. Amen. I would like to pray. Father, Lord, thank you for this day. Lord, I pray for all the people in Peniel Church. I pray that, Father, your hand will be supernaturally upon them. That, Father, everybody going through any kind of battles or any kind of transitions in their life, that, Father, they need to adapt and they need to change. And they need to do some things in order to face the day of battle. I pray that, Father, you will enlighten them, you will show it to them, and you will train them up in the thing that they need to do. So that, Father, on the day of battle, they will not find themselves ill-equipped. On the day of battle, they will not find themselves not having any resources. I pray that, Father, you will show them their resources. You will bring into the attention of their mind the strength that they have. And, Father, on the day of battle, Father, I pray that they will be prepared. For you are with them. You are their Father. And I pray that, Father, for the people who are here, who are already in deep crisis, I pray that, Lord, you show up, confuse their enemy. Lord, I pray that, Lord, you treat them like the bird in the sky and the lilies of the valley. You feed them in the time of their trouble. You nourish them in the time of their trouble. Lord, I pray that, Father, in the season of barrenness, you nurture them, you take care of them, so that, Father, they will understand that their heavenly Father knows everything. Lord, I pray that, Father, people will exercise discernment and they will follow the Spirit of God. In Jesus' name I pray. Amen. మనందరం లేచి నిలబడి ఒకేసారి ముందు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరిద్దరు దేవుని ఆరాధించండి.